గాయ్స్, ఈరోజు మనం చీజ్ బాల్స్ చేసుకుందాం. ఫస్ట్ 4 పొటాటోస్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేస్తారా? నెక్స్ట్ పెప్పర్ వేసుకుందాం, పెప్పర్ పౌడర్. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. అది పొటాటోస్ని డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నెక్స్ట్ ఆ డౌని ఒక బాల్ చేసుకుని బాల్లో ఒక చిన్న హోల్ పెట్టి ఆ మోజరెల్లా చీజ్ని తీసుకుని ఆ హోల్లో వేసుకుని దాన్ని మళ్ళీ హోల్ని మళ్ళీ బాల్లా చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం అన్ని బాల్స్ని రెడీ చేసేసుకుందాం. ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా నచ్చింది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుందాం. బాల్స్ అయితే నాకు 11 బాల్స్ వచ్చాయి 4 పొటాటోస్కి. అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లో ట్యాప్ చేయండి. చేసేసారా? ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేయండి. ఒక్కొక్క బాల్ని స్లోగా డ్రాప్ చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ, మీరు అందరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. అండ్ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. బట్ దీంతో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ చీజ్ బాల్స్ని మనం హాట్గానే సర్వ్ చేసుకోవాలి. చూసారా చీజ్ పుల్ ఎంత బాగుందో? నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో చీజ్ పుల్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా పెద్దగా వచ్చింది, చాలా నచ్చింది. ఓకే, బాయ్ గాయ్స్. Thanks for watching.